సార్ కంట్రోల్ సార్, మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వస్తున్నాడు సార్. ఓకే, నేను చూసుకుంటా మొత్తం. ఓకే సార్, మీతో 1 మినిట్ మాట్లాడాలి సార్. సార్, మీకు ర్యాలీ చేయడానికి అనుమతి లేదు. ఈ పోలీసులు అందరూ అధికార పార్టీ తొత్తులరా, పదండ్రా ముందు. రే అన్న లేచిండ్రా. సార్, మిమ్మల్ని రక్తాలు వచ్చినట్టు కొట్టినా కానీ మీరు మమ్మల్ని ప్రాణాలను కాపాడు సార్. మీరు దేవుడు సార్. సార్, మీతోటి మేము దేవుడు అనిపించుకోవాలని ఉద్యోగం చేయట్లేదు సార్. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేము వారదానికి వాళ్ళం సార్. ప్రభుత్వ ఆస్తులను ప్రజల ప్రాణాలను కాపాడడం మా కర్తవ్యంలో భాగం సార్. అది సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ ఆస్తులు కాపాడమని మీరే మా ఇక్కడ ఉద్యమం వేసిళ్ళు. ఈరోజు మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళేసరికి ఇవే ఆస్తులను మీరే వచ్చి దోసేస్తున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్ మీకు? సార్, ప్రభుత్వ ఆస్తులు అంటే అవి ప్రభుత్వానికి చెందినవి కావు సార్, ప్రజల ఆస్తులు. సార్, పోలీస్ డ్యూటీలో ఉన్నాడంటే ఒక్క ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం కానీయం, ఒక్క ప్రాణాన్ని కూడా పోనీయం సార్. అదే సార్ పోలీస్ డ్యూటీ అంటే. సార్, తప్పైంది సార్. నిజంగా ఈ సమాజంలో పోలీసు లేకుంటే సమాజం లేదు సార్. నిజంగా పోలీస్ గ్రేట్ సార్. సెల్యూట్ సార్. నిజంగా పోలీసులు గ్రేట్ సార్. పోలీసులందరికి ఇవే మా సెల్యూట్ సార్. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము. ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా బ్రతికే ప్రతి పోలీసుకు ఇవే మా సెల్యూట్.